భాగాలు ముందు ముందు నీకే తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంతంగా నిద్రపోయిక అని చెప్పి తన వైపు సూటిగా ఒక చూపు చూసి మళ్ళీ ల్యాప్టాప్ వైపు తల తిప్పగానే, సరేలేండి కానీ ఈ రోజు నేను అనుకున్న పని ఏదీ కాలేదు అని డల్ గా చెప్పి దుప్పటి ముసిగేసింది ఇషిక. ఇవాన్ మాత్రం పడుకున్న ఇషిక వైపు ఒకసారి చూసి మిగిలింది కంప్లీట్ చేసుకునే పనిలో పడిపోయాడు. అలా అర్ధరాత్రికి వర్క్ అయిపోయి ఇషిక గుండెల మీదకి చేరి తన కౌగిలిలో ఇషికని బంధించి నిద్రపోయాడు. తర్వాత రోజు ఉదయం గోపి నైట్ ఇషిక అడిగిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదని చెప్పటానికి కష్టంగా అనిపించి ఉదయానికి ఇస్తానని చెప్పటంతో ఇవాన్ ఆఫీస్కి వెళ్లిపోగానే ఇషిక గోపికి ఫోన్ చేసి, దొరికిందా సీసీటీవీ ఫుటేజ్ గోపి గారు అని ఆతృతగా అడిగింది. లేదు మేడం, అది శాశ్వతంగా డిలీట్ అయ్యిందంట. నిన్నే చెప్దామనుకున్నాను కానీ మీరు చాలా డల్ గా మాట్లాడటంతో చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ మేడం అని చెప్పటంతోనే ఇషిక నీరు గారిపోయి ఫోన్ కట్ చేసింది. అప్పటికే ముందు రోజు రాత్రికి ఇంట్లో నిషా గురించి తెలిసి వైదేహి గారు గుండెల మీద చేయి వేసుకుని, వామ్మో, ఇలాంటి దాన్ని మన ఇంటి కోడలుగా చేసుకోలేదు సంతోషం, అయినా దీనికేం పోయే కాలం ఇలాంటి చండాలపు అలవాట్లు చేసుకుంది అని రాత్రి ఇష్టం వచ్చినట్టు డిన్నర్ టైంలో మాట్లాడి నిషా టాపిక్ కట్ చేస్తే భాగ్యలక్ష్మి గారు తనకేం పట్టనట్టు ఉండిపోయారు. నిషాతో తనకేం అవసరం లేదన్నట్టు. ఇక ఆఫీస్కి చేరిన ఇవాన్ గోపికి కాల్ చేసి, ఎంతవరకు వచ్చింది నేను చెప్పిన పని అని అడిగితే, ఆఫ్టర్నూన్ కల్లా మీ ముందు ఉంటాను సార్ అని చెప్పాడు. ఇవాన్ కూడా దానికోసమే ఎదురు చూస్తూ ఉండటంతో తనకి ఉన్న మెయిన్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఆ రోజు ఉన్న సెలబ్రిటీస్ తో అపాయింట్మెంట్స్ అన్ని నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకున్నాడు, ఇషికకి ఉన్న అపాయింట్మెంట్స్ తో సహా. ఇక ఇషిక తన రూమ్ లో డల్ గా బెడ్ మీద కూర్చొని, ఇదేంటి నేను అనుకున్న పని ఒక్కటి కూడా కావటం లేదు, ఏం చెయ్యాలి ఇప్పుడు, ఎలా నిజాలు బయటికి తీసుకురావాలి, ఏం చెయ్యాలన్నా ఏదో ఒక ఆధారం అయితే కావాలి కదా, లేకపోతే జీవితాంతం ఇవాన్ గారి ముందు నేను ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిగా నిలబడాలి, ఆయన అనే మాటలతో పాటు ఆయన టార్చర్ కూడా భరించాలి అని ఆలోచిస్తూ ఉన్న తనకి సడన్ గా టీం లీడర్ గుర్తుకు రాగానే అతని డీటెయిల్స్ కోసం గోపికి ఫోన్ చేయాలనుకున్నది కూడా ఆగిపోయి, నేను ఆఫీస్కి వెళ్లి అడ్రస్ అడిగితే ఈజీగా వస్తుంది, అదే గోపి గారిని అడిగినా ఇవాన్ గారికి తెలుస్తుంది, ఆయనకి తెలిస్తే మళ్ళీ ఏదో ఒకటి చేసి అడ్డుకోవచ్చు, ఆ ఛాన్స్ ఇవ్వలేను నేను అనుకుంటూ హడావిడిగా రెడీ అయి కిందకి వచ్చిన తనకి భాగ్యలక్ష్మి గారు ఆపేసి, ఇషిక ఆఫీస్కి వెళ్తుందని తెలుసుకొని, అయితే ఇవాన్ కోసం లంచ్ ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళి ఇషిక, వాడు ఉదయం టిఫిన్ కూడా సరిగా చేయలేదు, పైగా నిన్నటి నుంచి చాలా డల్ గా ఉన్నాడు అని అన్నారు. ఇక తప్పక ఇషిక వంటగదిలోకి వెళ్తే భాగ్యలక్ష్మి గారు ఎప్పటిలా భగవద్గీత చదువుకుంటూ కూర్చున్నారు. లంచ్ ప్రిపేర్ చేసిన ఇషిక వెంటనే మరోసారి ఫ్రెష్ అయి మరో నార్మల్ శారీ కట్టుకుని లంచ్ బాక్స్ తీసుకుని, నేను కూడా ఇవాన్ గారితో పాటు లంచ్ చేసేసి వస్తాను అమ్మమ్మ గారు, నా కోసం వెయిట్ చేయకండి అని చెప్పేసి వెళ్ళిపోతే భాగ్యలక్ష్మి గారు ఇషిక ఇవాన్ మీద చూపిస్తున్న ప్రేమకి మురిసిపోయారు. అలా బయలుదేరిన ఇషిక ట్రాఫిక్ లో ఇవాన్ ఆఫీస్ కి చేరుకునేసరికి మధ్యాహ్నం 1 అయిపోయింది. ఇక్కడ గోపి అన్నట్టుగానే మధ్యాహ్నం 12:30 కల్లా ఇవాన్ ఆఫీస్ కి చేరుకుని డైరెక్ట్ గా ఇవాన్ ఛాంబర్ కి వెళ్లిపోయి, సార్ మీరు చెప్పినట్టే చేశాను అని హడావుడిగా మేనేజర్ గారిని తీసుకువచ్చి ఇవాన్ ఎదురుగా పెట్టగానే మేనేజర్ అయోమయంగా, నన్నిప్పుడు ఎందుకు పిలిచారు సార్ అని అడిగింది. గోపి నువ్వు బయటికి వెళ్ళు అండ్ ఎవరు నేను చెప్పేంత వరకు నా ఛాంబర్లోకి రాకూడదు, గుర్తుంచుకో అని గోపిని బయటికి పంపించేసి గోపి బయటికి వెళ్లి డోర్ క్లోజ్ చేసి బయటే నిలబడ్డాడు. ఇక లోపల తన ఎదురుగా ఏమీ తెలియనట్టు ఏమీ చేయనట్టు నిలబడి ఉన్న మేనేజర్ ని చూస్తుంటేనే ఇవాన్ బ్లడ్ బాయిల్ అవుతున్నా కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కూర్చోమని చెప్పి పెన్ స్టాండ్ లో ఉన్న ఒక పెన్ తీసుకుని గ్లాస్ టేబుల్ మీద గీస్తూ, ఇషిక గురించి నాతో ఎందుకు బ్యాడ్ గా చెప్పారు, నిజం మాత్రమే చెప్పండి, మీ మాటల ద్వారా వినాలనుకుంటున్నాను నేను అని ఆవిడ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. సడన్ గా ఇవాన్ అలా అడగటంతోనే మేనేజర్ గారు భయపడిపోయి, ఏం మాటలు అని తడబడుతూ అడిగారు. ఏం మాటలా, నన్ను కావాలని ట్రాప్ చేసి మరీ చెప్పిన మాటలు, ఎందుకు ఇషిక మీద నెగిటివ్ గా చెప్పారు నాకు అని టేబుల్ మీద గట్టిగా కొట్టి ఆవేశంగా అడిగాడు ఇవాన్.
అప్పుడే ఆఫీస్కి చేరుకున్న ఇషిక ఇవాన్ ఛాంబర్ దగ్గరికి వచ్చేసరికి గోపి ఉండటంతో ఎగ్జైట్ అయ్యి గోపి దగ్గరికి వెళ్ళి, గోపి గారు, నేనే మిమ్మల్ని కలవాలనుకున్నానండి. మీరే కనిపించారు, సంతోషం. నిన్న ఎలానో నాకు హెల్ప్ చేయలేకపోయారు, కనీసం ఇప్పుడైనా హెల్ప్ చేయండి ప్లీజ్ అండి. నాకు అర్జెంటుగా 5 months బ్యాక్ నా టీం లీడర్గా వర్క్ చేసిన అతని డీటెయిల్స్ కావాలి. ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేనేజర్ గారిని అడిగి ఇమీడియట్గా తీసుకురండి ప్లీజ్ అండి అని చాలా బ్రతిమలాడింది. గోపి సడన్ గా ఇషికని అక్కడ చూసి కొంచెం టెన్షన్ పడిన ఇషిక తనని హెల్ప్ అడగటంతో ఇషికని ఆపుతూ, సార్ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు మేడం. ఇప్పుడు నేను పక్కకు వెళ్తే సార్కి కోపం రావచ్చు, తర్వాత చూస్తాను అన్న ఇషిక ఒప్పుకోకుండా, ఈ ఒక్క హెల్ప్ చేయండి, నన్ను మీ చెల్లిగా అనుకోండి ప్లీజ్ అండి, ఒక్క హెల్ప్ చేస్తే నా లైఫ్ నిలబెట్టిన వారవుతారు మీరు అని ఎమోషనల్ గా ఏడుస్తూ అడిగింది. అంతే. గోపి కరిగిపోయి, సరే పదండి నేను అడుగుతాను, మీరు ఒకేసారి డీటెయిల్స్ తీసుకుందురు అని అన్నాడు. అలా ఆయన ఇషిక కొంచెం డైవర్ట్ అవుతుందనుకుని ఇషిక కూడా సంతోషంగా సరే అని గోపితో కలిసి బయలుదేరింది. అలా లిఫ్ట్ వరకు వెళ్ళిన ఇషిక డోర్స్ క్లోజ్ అయ్యే చివరి నిమిషంలో, అయ్యో మర్చిపోయాను, ఈ క్యారేజ్ ఇవాన్ గారికి ఇచ్చేసి వస్తాను, మళ్ళీ ఆయనకి కోపం వస్తుంది అని చెప్పి గోపి పిలుస్తూ ఉండగానే పరిగెత్తింది. గోపి బయటికి వచ్చేలోపు లిఫ్ట్ క్లోజ్ అవటంతో గోపి తల పట్టుకున్నాడు, ఇప్పుడు ఏం జరుగుతుందోనని. ఇక్కడ ఇషిక డోర్ ఓపెన్ చేయడం, అక్కడ ఇవాన్ మేనేజర్ ని క్వశ్చన్ అడగటం స్టార్ట్ చేయగానే ఇషిక అక్కడే ఆగిపోయి, ఇవాన్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ మాటల్లో నా పేరు ఎందుకు వచ్చింది అనుకుంటూ లోపలికి తొంగి చూసింది. అక్కడ తనని అన్ని అయ్యి పెంచిన అమ్మగారిని చూసి ఆశ్చర్యపోయి లోపలికి అడుగు పెట్టాలి అనుకునే లోపు మేనేజర్ గారు భయంగా, అదంతా ఒకరు బెదిరించటం వలన నేను చెప్పాను కానీ కావాలని కాదు సార్ అని అనగానే ఇవాన్ తన చేతిలో ఉన్న పెన్ మేనేజర్ కళ్ళ వైపు సూటిగా చూస్తూ విసిరేశాడు. అది కళ్ళల్లో తగిలేలా ఉందని గమనించిన మేనేజర్ గారు భయంగా చేతిని అడ్డు పెట్టడంతో అది చేతిలో గుచ్చుకుపోయి అమ్మా అని అరిచారు. అది చూసి ఇషిక కోపంగా ఒక్కడుగు లోపలికి వేయగానే ఇవాన్ ఆవేశంగా పైకి లేచి, ఏంటి, ఎవరో బెదిరిస్తే ఇషిక గురించి నాతో బ్యాడ్ గా చెప్పారా? తనని పెంచిన తల్లిగా మీరు తీసుకున్న బాధ్యత ఇదేనా తన గురించి? సరే, అప్పుడంటే బెదిరించారు, చెప్పలేకపోయారు అనుకోవచ్చు, తర్వాతైనా చెప్పాలి కదా. మా పెళ్లిలోపైనా చెప్పుకుంటే ఈ రోజు నేను నా ఇషిక ముందు తలదించుకునే పరిస్థితుల్లో ఉండేవాడిని కాదు. కేవలం కేవలం మీ స్వార్థాల కోసం మా జీవితాలని బలి చేశారు. మేమిద్దరం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండటానికి తన జీవితంతో పాటు నా జీవితం కూడా నాశనం కావటానికి ఒక రకంగా కారణంగా మిగిలారు. మిమ్మల్ని ఏం చెయ్యాలి నేను? అసలు ఇషిక గురించి అంత బ్యాడ్ గా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ నోటితో మీరే ఇషికని తిరుగుబోతు అని ఎందుకు అన్నారు అని ఆవేశంగా అడిగాడు. ఇవాన్ మాటలు వినగానే ఇషిక ఎక్కడ నిలబడి ఉందో అక్కడే షాక్ తో బిగుసుకుపోతే మేనేజర్ మాత్రం ఏడుస్తూ భయంగా పైకి లేచి తను ఎదుర్కొన్న సిచ్యువేషన్ చెప్పి, అలా ఎవరో చింటూని కిడ్నాప్ చేయటం వలన తప్పక ఇషిక గురించి తప్పుగా చెప్పాల్సి వచ్చింది. అలా చెప్తే మీరు తనకి దూరంగా ఉంటారనుకున్నాను, కానీ ఏకంగా పెళ్లి చేసుకుని తనని మీ భార్యగా చేసుకుంటారని అనుకోలేదు. మీ భార్యగా చేసుకున్నారంటే నిజాలు తెలుసుకున్నారనుకుని అంతటితో ఆ టాపిక్ వదిలేశాను, కానీ ఈ రోజు మీరు పర్టికులర్ గా అడుగుతుంటే అర్థమవుతుంది ఏదో జరిగిందని. ఏం జరిగిందండి? నా కూతురికి ఏం కాలేదు కదా అని ఏడుస్తూ అడిగారు. ఆవిడ మాటలకి ఇవాన్ ఆవేశంగా ఆవిడ దగ్గరికి వెళ్లి ఆవిడ గొంతు పట్టి వెనక్కి వంచుతూ, ఏంటి, నిజాలు నేను తెలుసుకోవాలా? నేనేమైనా దేవుడినా అన్ని తెలుసుకుంటూ కూర్చోవటానికి? తల్లిగా మీరే మీ కూతురు గురించి అలా చెప్పినప్పుడు నేను ఎవడు మాత్రం నమ్మకుండా ఉంటాడు? పైగా ఆ క్షణంలో ఇషికకి నాకు పరిచయం జస్ట్ వారం రోజుల్లోనే ఒక అమ్మాయిని గుడ్డిగా నమ్మి తను ఏ తప్పు చేయలేదు అనుకునే క్యారెక్టర్ నాది కాదు. మీ వల్ల, మీరు చెప్పిన వాటి వల్ల ఇప్పటి వరకు ఇషికని నేను బాధ పెడుతూనే వచ్చాను. ఏం చెయ్యాలి మిమ్మల్ని అని ఆవేశంగా అడుగుతున్నప్పుడే ఇషిక చేతిలో క్యారేజ్ వదిలేసి అడుగు వేసుకుంటూ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది.
ఇవాన్ సడన్ గా ఇషికని అక్కడ చూడటమే ఆశ్చర్యపోయి, నువ్వేంటి ఇషిక ఇక్కడ? అసలెందుకు వచ్చావు? ఆ గోపి ఎక్కడ ఉన్నాడు? నువ్వెలా లోపలికి వచ్చావు అని కోపంగా అడుగుతున్నప్పుడే గోపి లోపలికి వస్తూ, సారీ సార్, సారీ, నేను బయటే ఉన్నాను సార్, బట్ మేడం నన్ను డైవర్ట్ చేసి ఇలా వచ్చేశారు, రియల్లీ సారీ సార్ అని అన్నాడు భయంగా. ఇవాన్ ఆవేశంగా గోపి దగ్గరికి వెళ్ళి తన చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి, ఏం వాగుతున్నావురా? అసలు నిన్నెందుకు నేను బయట ఉండమని చెప్పాను? ఎవరిని లోపలికి రానివ్వకుండా చూసుకోమనే కదా. అటువంటిది ఎవరు ఈ విషయాలు వినకూడదని అనుకున్నాను, వాళ్ళని లోపలికి పంపిస్తావా అని ఆవేశంగా అరిచాడు. ఇషిక మాత్రం అవేమీ పట్టించుకోకుండా భారంగా ఊపిరి తీసుకుంటున్న మేనేజర్ గారి వైపు చూస్తూ, అమ్మా, ఇవాన్ గారు చెప్పిందంతా నిజమా? నువ్వే నా గురించి బ్యాడ్ గా ఆయనకి చెప్పావా? నిజం చెప్పమ్మా, ఇదంతా అబద్ధం కదా? నువ్వు నా గురించి అలా చెప్పలేదు కదా? నిజం చెప్పు అని ఆశగా అడిగింది. ఆవిడ ఇషిక మాటలకి తట్టుకోలేక తన కళ్ళల్లోకి చూడలేక తలదించుకున్నారు. అంతే. ఇషికకి అదంతా నిజమని అర్థం అవ్వగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టు, అందులో తను కూరుకుపోతున్నట్టు అనిపించి గట్టి గట్టిగా ఏడుస్తూ, ఎందుకు ఇలా చేశావమ్మా? కేవలం నీ వల్ల పెళ్లి తర్వాత జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని ఊహించుకున్న నాకు పెళ్లి ఒక నరకమని పరిచయం అయ్యేలా చేశావు. తల్లితనాన్ని పోగొట్టుకునేలా చేశావు. ఎందుకు ఇదంతా చేశావు? ఏం పాపం చేశాను నేను? నీకు ఏం ద్రోహం చేశానని నన్ను ఇలా ఇవాన్ గారి ముందు క్యారెక్టర్ లేని అమ్మాయిగా నిలబెట్టావు అని ఆవేశంగా అడిగింది. ఇషిక అరవటంతోనే ఇవాన్ గోపిని వదిలేసి ఇషిక భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని, జరిగింది మర్చిపోతాం ఇషిక. ఎవరు ఎన్ని చేసినా మనల్ని విడదీయలేరు. వీళ్ళందరి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఇవన్నీ పట్టించుకోకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలెందుకు ఇక్కడికి వచ్చావు అని తనని బయటికి పంపించటానికి చూస్తుంటే ఇషిక కోపంగా ఇవాన్ చేతులని విదిలించి కొట్టి, మీకు మాట్లాడే అర్హత లేదు, మాట్లాడకండి. మీరెవరో ఏదో చెప్తే కనీసం నన్ను అడగకుండా మీ పాటికి మీరు డిసైడ్ అయ్యి నన్ను టార్చర్ చేశారు. నన్ను ఎన్ని చేసినా భరించిన నేను నా బిడ్డని కనీసం ప్రాణం కూడా పోసుకొని నా బిడ్డని పెట్టుకున్నారు కేవలం మీ మూర్ఖత్వం వల్ల. మీరు కూడా ఇందులో భాగమే అని ఆవేశంగా అరుస్తూ మేనేజర్ గారి ముందు నిలబడి, చెప్పమ్మా, ఎందుకు ఇదంతా చేశావు? ఒక్క క్షణం కూడా నన్ను పెంచిన ప్రేమ నీకు అడ్డు రాలేదా ఇదంతా చెప్పటానికి? కనీసం ఆ తర్వాతైనా ఆలోచించలేదా? నువ్వు చెప్పిన మాటల వల్ల నా జీవితం ఎలా మారుతుందని అని ఏడుస్తూ ఆవిడ భుజాలు పట్టుకొని అడిగింది ఇషిక. మేనేజర్ గారు బాధగా ఏడుస్తూ, నన్ను క్షమించు ఇషిక, కానీ ఆ సమయంలో నాకు ఇంతకు మించి వేరే దారి కనిపించలేదు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను చేసిన తప్పుని మన్నించు, నాకు దూరం కాకు అని అంటుంటే ఇషిక ఆవిడ వైపు చూస్తూ ఆవిడ కిందకి వెంకే లోపల దూరం జరిగి, మీకు ఆ అర్హత లేదు. ఏ క్షణమైతే నన్ను మానసికంగా చంపేశారో ఆ క్షణమే మీకు నాకు మధ్య ఉన్న బంధం తెగిపోయింది అంటూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే ఇవాన్ కంగారుగా, ఇషిక, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు అని అన్నాడు. ఇషిక కోపంగా ఇవాన్ వైపు చూస్తూ, మీరు మాట్లాడకండి, ఒక్క మాట కూడా మాట్లాడకండి. మీకు నాతో మాట్లాడే అర్హత లేదు. కేవలం మీ వల్లే ఈ రోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను. ఎవరికి నా ఐడెంటిటీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. పెళ్ళైన పెళ్లి కాని అమ్మాయిగా అందరి ముందు నిలబడ్డాను. కేవలం మీ వల్లే. మీ స్వార్థం కోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థం కోసం నన్ను వాడుకున్నారు. వాళ్ళు నన్ను మానసికంగా చంపేస్తే మీరు నా శరీరాన్ని, నా మనసుని వాడుకొని 2 రకాలుగా చంపేశారు అని అరుస్తూ ఇవాన్ తనని చేరేలోపు ఇషిక బయటికి పరిగెత్తింది. దెబ్బకి ఇవాన్ భయంగా గోపితో, ఆవిడని ఇక్కడే లాక్ చేయి గోపి, నేను మళ్ళీ వస్తాను అనేసి ఇషిక కోసం పరిగెత్తిన ఇవాన్ తను లిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళిందని అర్థమై లిఫ్ట్ లో వెళ్లేంత టైం కూడా లేక మెట్ల వైపు పరిగెత్తాడు. స్టాఫ్ మొత్తం సడన్ గా మెట్ల నుంచి టెన్షన్ గా దిగుతున్న ఇవాన్ని చూసి ఆశ్చర్యపోయి ఏమైందని అడిగేలోపు సుడిగాలిలా దూసుకుపోతున్న ఇవాన్ని పట్టుకోలేకపోయారు.
ఇవాన్ ఎంత పరిగెత్తినా లిఫ్ట్ వెళ్ళినంత స్పీడ్గా అయితే రాలేడు కదా. పైగా చాలా ఫ్లోర్స్ అవ్వటం వలన మెట్లు చాలా ఉండటంతో ఇసుక బయటికి వచ్చిన 2 నిమిషాలకి కిందకి చేరుకున్నాడు ఇవాన్. ఇక ఇసుక లిఫ్ట్ నుంచి బయటికి రావటమే పరిగెడుతూ బయటికి వచ్చింది కాస్త. ఇక నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? అందరికీ నేను భారమే. అందరికీ నేను వాడుకోవటానికి ఉపయోగపడే వస్తువునే. నాకంటూ ఒక వాల్యూ లేదు. నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. అవును, నేను బ్రతకటానికి వీల్లేదు. ఇన్ని చూశాక, ఇన్ని భరించాక కూడా ఎవరి కోసం బ్రతకాలి? ఎవరూ నా వాళ్ళు కాదు. అందరూ మోసగాళ్లే. ఈ సమాజమే మోసాలతో నిండిపోయింది. అందరూ అందరినీ మోసం చేసేవాళ్లే అని తనలో తాను అనుకుంటూ రోడ్ మీద అడ్డదిడ్డంగా పరిగెడుతూ ఉంది. అది చూసిన ఇవాన్ కంగారుగా ఇషిక ఆగు అని అరుస్తూ ఉన్నా తను ఆగలేదు. ఇవాన్ కూడా ఇషికని పట్టుకోవటానికి వెహికల్స్ ని పట్టించుకోకుండా పరిగెడుతూనే ఉన్నాడు. అలా సడన్ గా ఒక బైక్ ఇవాన్ ని ఢీకొట్టడంతో ఇషిక అంటూ గట్టిగా అరిచాడు ఇవాన్. ఆ పిలుపు ఇషిక మనసుని చేరిందేమో. సడన్ గా వెనక్కి తిరిగి రోడ్ మీద పడి ఉన్న ఇవాన్ కనిపించగానే ఇవాన్ గారు అంటూ ఒక్క అడుగు ముందుకు వేసింది. అంతే, సడన్ గా అటువైపుగా వస్తున్న కార్ తనని గుద్దేయటంతో ఎగిరి 10 అడుగుల దూరంలో పడింది. కానీ ఆ కార్ మాత్రం ఆగలేదు. అద్దంలో నుంచి ఇషికని చూస్తూనే స్పీడ్ పెంచి వెళ్ళిపోయింది. ఇషిక పడటమే డివైడర్ ని గుద్దుకోవటం వలన అమ్మ అని గట్టి అరుస్తూనే ఇషిక స్పృహ తప్పి పడిపోతే కళ్ళెదురుగా తన ప్రాణానికి జరిగిన యాక్సిడెంట్ తట్టుకోలేని ఇవాన్ ఒక్క క్షణం ప్రపంచం స్తంభించినట్టు అనిపించిన వెంటనే తేరుకొని కాళ్ళకి చేతులకి తగిలిన దెబ్బల్ని కూడా లెక్క చేయకుండా పరిగెడుతూ ఇషిక దగ్గరికి వెళ్లి తనని ఒడిలోకి తీసుకుని, ఇషిక నువ్వు కళ్ళు మూయకు, ఇషికలే అంటూ తను ఏడుస్తూనే ఇషిక చెంపల మీద కొడుతున్నాడు. అలా కొట్టడం వలన ఇషిక ఒక్కసారిగా భారంగా ఊపిరి తీస్తూ కళ్ళు తెరిచి ఇవాన్ వైపు చూస్తూ, నేను వెళ్లాల్సిన సమయం వచ్చేసినట్టుంది ఇవాన్ గారు, అందుకే ఇలా జరిగినట్టుంది అని భారంగా చెప్పి కళ్ళు మూసుకుంది. అంతే, ఇవాన్ కోపంగా ఇషిక అంటూ గట్టిగా ఆరుస్తూ తన చెంప మీద గట్టిగా కొట్టి, అలా మాట్లాడుకు, నీకేం కాదు, నేనున్నాను నిన్ను కాపాడుకోవటానికి, కళ్ళు మూయకు నువ్వు అని అరుస్తూనే నొప్పికి చిన్నగా కళ్ళు తెరిచిన ఇషికని ఎత్తుకుని కారు వైపు పరుగులు తీశాడు. ఆలోపే అదంతా చూసిన గోపి పరిగెత్తుకుంటూ ఇవాన్ కార్ తీసుకుని రోడ్ మీదకి రావటమే ఇవాన్ ఇషికని బ్యాక్ సీట్ లో పడుకోబెట్టి అటువైపు వెళ్ళు అని అరిచి డ్రైవింగ్ తీసుకొని ఎంత స్పీడ్ గా వెళ్తున్నాడో చూడకుండా ఉన్న స్పీడ్ మొత్తం ఉపయోగిస్తూ ట్రాఫిక్ కూడా పట్టించుకోకుండా సిగ్నల్స్ ని కూడా వదిలేసి తన భార్యని కాపాడుకోవటం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని ఒకవైపు ఇషిక అని అరుస్తూనే తనని కళ్ళు మూయనివ్వకుండా ఉండటానికి ట్రై చేస్తూ కార్ ని పరుగులు పెట్టించాడు. అలా 5 కిలోమీటర్స్ కి ఉన్న హాస్పిటల్, అది కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండటంతో ఆ దూరాన్ని 15 నిమిషాల్లో కరిగించేసి కార్ కూడా పార్క్ చేయకుండా అలానే వదిలేసి ఇషికని తీసుకొని డాక్టర్ అని అరుస్తూనే లోపలికి పరిగెత్తిన ఇవాన్ ఇషిక పరిస్థితి చూసి స్ట్రక్చర్ తీసుకువచ్చిన కాంపౌండర్ ని కూడా పట్టించుకోకుండా తనని ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకువెళ్తూ త్వరగా డాక్టర్ ని రమ్మనండి అని అరుస్తూనే ఆపరేషన్ థియేటర్ దగ్గరికి చేరుకునేసరికి ఎమర్జెన్సీ డాక్టర్స్ రావటం, తనని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టుకోవటం, ఇవాన్ అప్పటికే ఇషిక కళ్ళు మూసి ఊపిరి తీస్తుందా లేదా అన్నట్టు ఉండటం గమనించి ఇషిక అంటూ అరుస్తూ కళ్ళు మూయకు ఇషిక, నువ్వు ఊపిరి ఆపేస్తే ఇక్కడ నీతో పాటు నా ఊపిరి కూడా ఆగిపోతుంది, మర్చిపోకు అని తన చెవిలో గట్టిగా అరిచి చెప్పి, తనకి ఏదైనా అయ్యిందంటే మీరు చస్తారు నా చేతుల్లో, తను ఎలా అయినా బ్రతకాలి డాక్టర్ అని వార్నింగ్ ఇచ్చి తనని తీసుకుని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్తే ఇవాన్ అక్కడే ఆపరేషన్ థియేటర్ డోర్ దగ్గర నిలబడి లోపలికి చూస్తూ ఉన్నాడు. కానీ అతనికి ఏమీ కనిపించటం లేదు. ఇంతలో గోపి ఇషికని లోపలికి తీసుకువెళ్లటమే బాధగా ఇవాన్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేసి ఇషిక యాక్సిడెంట్ గురించి చెప్పి హాస్పిటల్ నేమ్ చెప్పి త్వరగా రండి అని చెప్పటమే వాళ్ళు హడావిడిగా బయలుదేరి హాస్పిటల్ కి చేరుకునేసరికి డాక్టర్ ఇవాన్ తో మాట్లాడుతున్నారు.
భాగ్యలక్ష్మి గారు ఏడుస్తూ ఇవాన్ దగ్గరికి చేరేసరికి డాక్టర్ నో అబ్జెక్షన్ ఫామ్ మీద ఇవాన్ ని సైన్ చేయమని, ఇషిక కండిషన్ క్రిటికల్ గా ఉందని, ఆపరేషన్ జరిగినా బ్రతుకుతుందన్న హోప్ అయితే ఖచ్చితంగా ఇవ్వలేమని చెప్పేయడంతో ఇవాన్ కోపంగా గొడవ పెట్టుకుంటూ ఉన్నాడు అలా ఎలా మాట్లాడుతారు అని. అప్పుడే వచ్చిన భాగ్యలక్ష్మి గారి విషయం తెలుసుకొని, ఇవాన్ ముందు సైన్ పెట్టు, నువ్వు లేట్ చేసే కొద్ది ఇషిక ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది, ముందు సైన్ పెట్టరా అని అరిచి ఇవాన్ చేత బలవంతంగా సైన్ చేయించి, నా మనవరాలు బ్రతకాలి డాక్టర్, ఏమైనా చేయండి, ఎంతైనా ఖర్చు పెట్టండి, ఫేమస్ డాక్టర్ ని పిలిపించండి, ఫారిన్ డాక్టర్స్ ని కూడా పిలిపించుకోండి, డబ్బు కోసం వెనకాడద్దు, కానీ నా మనవరాలు మాత్రం బ్రతకాలి అని చెప్పి ఏడుస్తున్న ఇవాన్ని అక్కున చేర్చుకొని, మన ఇషికకి ఏమీ కాదురా, తను చాలా ధైర్యవంతురాలు, అన్నిటినీ పోరాడి గెలుస్తుంది, నిన్ను గెలిచినట్టే, నువ్వు ఏడవకు ఇవాన్, ప్లీజ్ నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే మేము తట్టుకోలేమురా, నా మనవరాలకి ఏమీ కాదు అని ఒకవైపు ఏడుస్తూనే ఓదారుస్తూ ఉన్నారు. అది లేకపోతే నేను బ్రతకలేను నాని, అది నా ప్రాణం, దాని ఊపిరి ఆగిపోతే మరుక్షణమే నా ఊపిరి కూడా ఆగిపోతుంది నాని, దాని ఊపిరిలోనే నా ఊపిరి ఉంది, దానిని బ్రతకమని చెప్పు నాని అంటూ భాగ్యలక్ష్మి గారు భుజాలు కదుపుతూ ఒక్కసారిగా కింద కూలబడిపోయి మొహం దోసిలిలో దాచి పెద్దగా ఏడవటం మొదలు పెట్టాడు ఇవాన్. ఇవాన్ ఫ్యామిలీ మొత్తం ఇవాన్ బాధ చూసి తట్టుకోలేక, తనకి ఏమీ కాదు ఇవాన్, నువ్విలా హోప్ కోల్పోతే ఎలా చెప్పు, నువ్వే కదా మాకు ధైర్యం చెప్పాల్సింది అంటూ తనని ఓదార్చటానికి ట్రై చేశారు. కానీ ఇవాన్ కళ్ళెదురుగా ఇసుక రక్తంలో తడిచిన రూపం కనిపిస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు ఆపరేషన్ అయిపోతుందా అని అలానే ఏడుస్తూ ఆపరేషన్ థియేటర్ ఎదురుగా నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఇసుక డివైడర్ ని గుద్దుకోవటం వలన తల దగ్గర కొంచెం గట్టిగానే దెబ్బ తగలటంతో హెడ్ ఆపరేషన్ జరుగుతుంది. అందులో నరాలు కొంచెం చిట్లి ఉండటంతో ఆపరేషన్ కొంచెం కాంప్లికేట్ అయి సిటీలో ది బెస్ట్ న్యూరో సర్జన్ ని పిలిపించి మరి ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్స్. మరోవైపు ఇషిక ఎడమ చేతి భుజం దగ్గర ఎడమ కుడి కాలి మడమ దగ్గర ఎముక కూడా విరిగిపోయి ఉండటంతో దానికి కూడా ఆపరేషన్ జరుగుతుంది. అలా సుదీర్ఘంగా జరిగిన 5 గంటల ఆపరేషన్ తర్వాత నిస్సహాయంగా బయటికి వచ్చిన డాక్టర్స్ ని చూసి ఇవాన్ కన్నీళ్లు తుడుచుకొని ఆతృతగా ఇషికకి ఎలా ఉందని అడిగాడు. డాక్టర్స్ బాధగా ఇవాన్ వైపు చూస్తూ, అతని ఫ్యామిలీ వైపు చూస్తూ, షీఈ్ నో మోర్ అని అన్నారు. ఆఫ్టర్ 6 months సాయంత్రం 6 గంటల సమయం. ఇవాన్ తన రూమ్ లో షార్ట్ అండ్ టీ షర్ట్ వేసుకుని బెడ్ మీద కూర్చొని తదేకంగా ఎదురుగా వాల్ కి ఉన్న ఫోటో వైపే చూస్తూ ఉన్నాడు. అంతలో రూమ్ లోకి ఎంటర్ అయిన వైదేహి గారు ఎప్పటిలా ఇవాన్ ఈ లోకంలో లేకుండా తన లోకంలో తను ఉండటం చూసి కోపం, బాధ, ఆవేశం వస్తుంటే ఇవాన్ ఎదురుగా నిలబడి, పోయిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఇలా మమ్మల్ని బాధ పెడుతూ ఉండిపోయివాన్, నిన్ను కన్నందుకు మాకు ఈ బాధ జీవితాంతం తప్పదేమో అని అరిచారు. ఆఫ్టర్ 3.5 years లాక్మే ఫ్యాషన్ షో ఇన్ ప్యారిస్ కల్పితం మాత్రమే. ఈ ఫ్యాషన్ షోకి ప్రతి ఒక్క కంపెనీ అటెండ్ అయ్యింది. అది జరుగుతున్నది కూడా మరోసారి ప్యారిస్ లోనే, పైగా చాలా ప్రెస్టీజియస్ షో అవటంతో చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో ఇవాన్ కంపెనీ ఒకటైతే ఇవాన్ కి 3 సంవత్సరాల్లోనే పోటీగా దిగిన మరో 2 కంపెనీలు టఫ్ కాంపిటీషన్ కి రెడీ అయ్యాయి. ఇక మిగిలిన కంపెనీలు కూడా తమ టాలెంట్ నిరూపించుకోవటానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా ర్యాంప్ వాక్ అందరిది ముగిసింది. రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం కూడా వచ్చేసింది. రిజల్ట్స్ కోసం జడ్జెస్ ఆల్రెడీ మార్క్స్ కూడా ఇవ్వటంతో పాటు వాళ్ళనే అనౌన్స్ చేయమని యాంకర్ చెప్పటంతో జడ్జెస్ సరే అని చెప్పి సెకండ్ రన్నర్ అప్ గా ప్యారిస్ కంపెనీ నేమ్ చెప్పారు. వాళ్ళు సంతోషంగా పైకొచ్చి ముందుగా తమ మోడల్ తో ర్యాంప్ వాక్ చేశాక తర్వాత ట్రోఫీ తీసుకుని వాటితో పాటు వచ్చిన గిఫ్ట్ చెక్ తీసుకుని ఒకవైపు నిలబడితే నెక్స్ట్ ఫస్ట్ రన్నర్ అప్ వాజ్ అని ఇవాన్ కంపెనీ నేమ్ చెప్పారు.
ఆ నేమ్ వినగానే ఇవాన్ పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వు నిలిస్తే ఆ నవ్వు చూస్తున్న మరో వ్యక్తి కోపంగా మొహం తిప్పుకున్నారు. అదంతా చూస్తూ ఉన్న ఇవాన్ హుందాగా పైకి లేచి ర్యాంప్ వాక్ కోసం పైకి వెళ్ళినవాడు తన మోడల్ ని కనీసం టచ్ చేయకుండా జస్ట్ అలా టచ్ చేసినట్టు చూపిస్తూ మాత్రమే ర్యాంప్ వాక్ చేసి ఫస్ట్ రన్నర్ అప్ లానే ట్రోఫీతో పాటు గిఫ్ట్ చెక్ తీసుకున్నాక ఒక పక్కన నిలబడి విన్నర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక మన విన్నర్ ఎవరంటే అంటూ జడ్జెస్ కూడా ఊరించి ఉడికించి చివరికి పోటీగా నిలబడిన ఐఎస్ కంపెనీ నేమ్ చెప్పగానే ఆ కంపెనీ సీఈఓ సంతోషంగా అక్క మనం గెలిచాం అంటూ తన పక్కనే మిర్చి రెడ్ కలర్ శారీ క్రాస్ గా నీస్ వరకు రైట్ సైడ్ త్రిభుజాకారంలో కొంచెం కట్ అయ్యి ఆ కొంచెం ప్లేస్ లో కుచ్చులు వచ్చేలా డిజైన్ చేసిన శారీ కట్టుకుని ఉన్న డిజైనర్ ని హత్తుకుంటే ఆ డిజైనర్ ఎంతో సంతోషంగా అంతకంటే కసిగా ఇవాన్ వైపు చూస్తూ ఎస్ మనం గెలిచాము అని చెప్పి అతనితో పాటు బైక్ వెళ్ళింది. బికాజ్ ఆ అమ్మాయి మోడల్ గా కూడా ర్యాంప్ వాక్ చేయటం వలన అలా వాళ్ళు ర్యాంప్ వాక్ చేశాక ఫస్ట్ ప్రైజ్ తో పాటు చెక్ చేసుకున్నాక వాళ్ళని మాట్లాడమని యాంకర్ చెప్పగానే ఆ కంపెనీ సీఈఓ ఎంతో సంతోషంగా ఫస్ట్ టైం ఫస్ట్ ప్రైజ్ విన్ అవ్వటం ఈ ఎక్స్పీరియన్స్ మరువలేనిది. ఇదంతా మా అక్క చేసింది అంటూ పక్కన ఉన్న అమ్మాయిని చూపిస్తూ చెప్పి తనే లేకపోతే ఈ రోజు మేము ఇలా గెలిచే వాళ్ళం కాదు. ఈ హార్డ్ వర్క్ మొత్తం గుర్తింపు మొత్తం అక్కకి చెందాల్సింది అంటూ ఆ ట్రోఫీని అమ్మాయి చేతిలో పెట్టగానే ఆ అమ్మాయి కన్నీళ్లతో ఆ అబ్బాయిని సైడ్ నుంచి హత్తుకొని థ్యాంక్ యూ కన్నా అని అతని చెంప తట్టి ఆ ట్రోఫీ తీసుకుని మైక్ తీసుకుని ఇదంతా కూడా నా టాలెంట్ అని చెప్పుకోవడానికి నేనేమాత్రం హెసిటేట్ చేయను. బికాజ్ హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా దొరుకుతుంది అనేది నాకు నా జీవితం నేర్పిన పాఠం అని ఇవాన్ వైపు ఒకసారి చూసి చెప్పి ఫస్ట్ టైం మిస్టర్ ఇవాన్ కంపెనీకి రన్నర్ అప్ అవ్వటమేమో మొదటిసారి అపజయం ఎలా ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం అని కన్నింగ్ స్మైల్ తో చెప్పు ఇవాన్ చేతిలో మైక్ పెట్టగానే ఇవాన్ అదే చిరునవ్వుతో అమ్మాయి వైపు అదే చూపుతో ఎప్పుడు విజయం మనదే కాదు, నేను మొదటి నుంచి చెప్తున్నదే హార్డ్ వర్క్ ఎప్పుడూ మనకి విజయాన్ని తీసుకువస్తుంది. మీరు హార్డ్ వర్క్ చేశారు, విన్ అయ్యారు, అంతకు మించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. హా ఫస్ట్ టైం నేను రన్నర్ అప్ గా రావటం, బట్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది. కానీ మీరు ఫస్ట్ వచ్చినందుకు అంతకంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. బికాస్ ఇంతకు ముందు మీరు వర్క్ చేసింది మా కంపెనీలోనే కదా మిసెస్ ఇషిక అని అదే స్మైల్ తో చెప్పి కంగ్రాచులేషన్స్ అంటూ చేయి ముందుకి పెట్టగానే ఇషిక కసిగా తన చేయి కలిపి ఆ చేతిని పిండి చేయాలనుకుంది. కానీ ఇవాన్ బలం ముందు తన పిల్ల పిచ్చుక అన్న విషయం మర్చిపోయింది. తన ప్రయత్నాన్ని చూసి ఇవాన్ నవ్వుకుంటూ దగ్గరగా వెళ్ళి మరి అలా వత్తేకు తర్వాత నీకే కష్టం, ఈ సారీలో చాలా చాలా అందంగా ఉన్నావు అండ్ లెట్స్ వెయిట్ ఫర్ మై సర్ప్రైజ్, నీకోసం భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మిస్సెస్ ఇషిక, ఇవాన్ రెడీగా ఉండండి దానికోసం అని చెప్పి ఇష్కని సున్నితంగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. చాలా రోజుల తర్వాత దొరికిన స్పర్శను వదులుకోలేక ఇషిక మాత్రం కోపంగా ఇవాన్ నుంచి దూరం జరిగి మీ హద్దుల్లో మీరుండండి మిస్టర్ ఇవాన్ అని కోపంగా చెప్పి తన ప్లేస్ లో నిలబడగానే ఇవాన్ చిరునవ్వుతో ఇషిక వైపు చూస్తూనే మైక్ సెకండ్ రన్నర్ అప్ కి ఇచ్చేశాడు. అలా అందరూ మాట్లాడటం అయిపోయాక అందరూ డిన్నర్ కోసం కిందకి దిగుతుంటే ఇషికకి తన పక్కన నిలబడిన అతనికి ఇద్దరికి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు విన్ అయిన సెకండ్ వన్ కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు. ఇవాన్ థ్యాంక్ యూ చెప్తూనే ఇషిక వైపు చూస్తూ ఉన్నాడు. తన సంతోషం ఆ క్షణం మాటల్లో చెప్పలేనిది. కళ్ళు మూస్తే ఎక్కడ ఇషిక రూపం దూరం అవుతుందా అన్న భయంతో రెప్ప కొట్టడం కూడా మరిచి ఇషిక వైపే చూస్తూ ఉన్నాడు. ఆ చూపు తనని తాకుతున్న ఇషిక పట్టించుకోకుండా తన పక్కనున్న వ్యక్తితో కలిసి డిన్నర్ కి వెళ్లిపోయింది. ఇషిక వెనకే ఇవాన్ కూడా డిన్నర్ కి వెళ్లేసరికి వాళ్ల కోసమే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇషిక పనిచేస్తున్న కంపెనీ చైర్మన్ అండ్ సీఈఓ తండ్రి. ఆయన్ని చూడటమే ఇషిక పెదవుల్లో చిరునవ్వు చేరి ఆయన దగ్గరికి చేరి ఎక్కడ ఉంది, మళ్ళీ అల్లరి మొదలు పెట్టేసిందా
అని చిరుకోపంగా అడిగింది. అప్పుడే బుడ్డి బుడ్డి కళ్ళతో ఆయన వెనక నుంచి తొంగి చూస్తూ చూపుడు వేలి గోరిని పంట కింద పెట్టి కొరుకుతూ తన బుల్లి బుల్లి కళ్ళని రౌండ్ గా తిప్పుతూ, నేనేమీ చేయలేదు మమ్మీ అని ప్రిన్సెస్ ఫ్రాగ్ లో ఉన్న 2.5 సంవత్సరాల ఓ పాప చాలా ముద్దుగా చెప్పింది. ఆ పాపని చూడటమే ఇవాన్ కళ్ళు మెరిస్తే ఇషిక వెంటనే ఆ పాపని ఎత్తుకొని, అవునా, అందుకేనా తాతయ్య వెనక దాక్కున్నావు? చెప్పు, ఏం చేశావు అంటూ పాప చెవి మెలివేస్తూ ఉంటే ఇవాన్ అది చూడలేక వడివడిగా అడుగులు వేస్తూ ఇసుక దగ్గరికి చేరి పాపని తన చేతుల్లోకి తీసుకుని, ఏం చేస్తున్నావు నువ్వు? చిన్నపిల్ల తను అని చిరుకోపంగా అరిచేశాడు. ఇషిక కోపంగా ఇవాన్ చేతుల్లో నుంచి పాపని లాక్కోవాలి అనుకునేలోపు ఇవాన్ పాపని ఇవ్వకుండా మరోవైపు తిప్పుకొని, ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, పద ప్రిన్సెస్, మనం నీకు ఇష్టం వచ్చినవి తిందాం అంటూ పాప తన మెడ చుట్టూ చేతులు వేసి ముద్దుగా మొహం పెడితే ఇవాన్ నవ్వుకుంటూ ఆ పాపని తీసుకుని వెళ్ళిపోయాడు. అది చూసి ఇషిక పళ్ళు నూరుతుంటే ఇషిక పక్కనే నిలబడి ఉన్న 29 సంవత్సరాల వ్యక్తి సాగర్, అక్క, అతనేంటి నా కోడల్ని అలా ఎత్తుకెళ్ళిపోయాడు? నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? ఇప్పుడే వెళ్ళి నేను నా కోడల్ని తీసుకువస్తాను అని కోపంగా అంటుంటే సాగర్ తన తండ్రి అయిన నారాయణ గారు, అతనింత దౌర్జన్యంగా నీతో బిహేవ్ చేయటం ఏంటి ఇషిక? ఇందాక స్టేజ్ మీద కూడా చూశాను, అతను నీతో ఏదో చెప్పాడు అని అంటుంటే ఇషిక పళ్ళు పటపటలాడిస్తూ, దారిన పోయే ప్రతి ఒక్కరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వదిలేయండి అని చెప్పి ఇషిక కోపంగా ఇవాన్ వైపు వెళ్తే సాగర్ నారాయణ గారు ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకుంటూ భుజాలు ఎగరేశారు సైలెంట్ గా. ఇవాన్ పాపని తీసుకుని డిజర్ట్స్ వైపు వెళ్ళి, ఏం తింటావు ప్రిన్సెస్ అని తన బుల్లి బుగ్గ గిల్లి అడిగాడు. ఇషు అలియాస్ ఇషిత బుగ్గ కింద వేలు పెట్టుకొని క్యూట్ గా మొహం పెట్టి, ఐస్ క్రీమ్ డాడా అని ఎగ్జైటింగ్ గా అనగానే, అయితే నా ప్రిన్సెస్ కి ఐస్ క్రీమ్ కావాలన్నమాట. అయితే ఈ డాడీ ఇప్పించకుండా ఉంటాడా? పద ప్రిన్సెస్, తినేద్దాం అని అంటూ ఇషితని తీసుకుని ఐస్ క్రీమ్ వైపు వెళ్ళి 2 కప్స్ తీసుకొని తినిపిస్తూ అల్లరి చేస్తూ తన ముక్కుకి రాస్తుంటే ఇషిత కూడా అల్లరి చేస్తూ చాలా సంతోషంగా ఉంది. దూరం నుంచి వాళ్ళిద్దరిని అలా చూస్తున్న ఇషిక కళ్ళల్లో చిరుతడి. ఇవాన్ అలా తన కూతుర్ని దగ్గరికి తీసుకుని ఆడిస్తూ ఉంటే చెప్పలేని ఫీలింగ్ తో వాళ్ళ వైపే చూస్తూ ఉంది. వెంటనే ఆ తడి తుడిచేసుకొని కోపంగా ఇవాన్ దగ్గరికి వెళ్ళి, చూడు, నా కూతురికి దగ్గరవ్వాలి అనుకోకు. నేను నా కూతురు నేనేం దూరంగా ఉండాలనుకుంటున్నా. నిన్ను మళ్ళీ భరించే ఓపిక శక్తి నాలో లేదు, నన్ను వదిలి అని ఇషికని తీసుకోబోతుంటే ఇవాన్ ఎర్రబడిన కళ్ళతో ఇషిక వైపు చూస్తూ, చూడు, ఇన్ని రోజులు నిన్ను నీ ఇష్టానికి వదిలేశాను, దానికి ఒక రీజన్ అంటూ ఉంది, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. నేను నిన్ను వదిలేస్తానని. ఈ జన్మలో నన్ను వదిలించుకోవటం నీ వల్ల కాదు. అండ్ ప్రిన్సెస్ నేను లేకుండానే నీ కడుపులోకి వచ్చిందా? నేను లేకుండానే కన్నావా? ఓవర్ చేయకు ఇషిక, సైలెంట్ గా ఉంటున్నానని నన్ను తక్కువ అంచనా వేయకు. ప్రిన్సెస్ నా కూతురే. ఇన్ని రోజులు తనకి దూరంగా ఉండి నేను అనుభవించింది చాలు. గెట్ రెడీ టు కమ్ బ్యాక్ టు మీ అని సీరియస్ గా చెప్పి, పద ప్రిన్సెస్, మనం బయటికి వెళ్దాం అంటూ ఇషికని పట్టించుకోకుండా ఇషితని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇక ఇషిక మెదడులో ఇవాన్ అన్నమాట రన్ అవుతూ, గెట్ రెడీ టు కమ్ బ్యాక్ టు మీ అన్నవాడు గిర్రును తిరుగుతూ ఉంటే, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఈయన? ప్రశాంతంగా నన్ను మళ్ళీ ఆయన దగ్గరికి రప్పించుకోవాలనుకుంటున్నారా? ఎందుకో ఇలా కూడా నేను ఉండటం ఇష్టం లేదా అని కోపం అసహనం వస్తుంటే ఏం చెయ్యాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తన కోపం మొత్తం ఫుడ్ మీద చూపిస్తూ ఓవర్ గా తినేసింది. ఇక బయటకు వెళ్ళిన ఇవాన్ తన కార్ బ్యానెట్ మీద ఇషితని కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ తినిపించేశాక, ప్రిన్సెస్, మన సీక్రెట్ గుర్తుంది కదా? ఎవరికి చెప్పకూడదు నేను నీ డాడీ అని. నేను దగ్గరికి తీసుకునేంత వరకు నువ్వు దగ్గరికి రాకూడదు, గుర్తుంది కదా అని అనగానే ఈషిత తన తేనె కళ్ళతో ఆ వెన్నెల్ని సైతం తనదల్లేలా మెరిసిపోతూ సరే అని బూరె బుగ్గలతో క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అది చూసి ఇవాన్ మురిసిపోతూ ప్రేమగా తన మొహం మొత్తం ముద్దులు పెట్టి గుండెలకి హత్తుకొని, ఇక మిమ్మల్ని నా నుంచి ఆ దేవుడు కూడా దూరం చేయలేరు ప్రిన్సెస్ అని అనుకున్నాడు.
పాప తినటం ఆడుకోవటం అయిపోయాక నిద్రకి రావటంతో మమ్మీ అని అంటుంటే ఇక ఇవాన్ తప్పదు అన్నట్టు తనని భుజాన వేసుకొని తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్న ఇషిక దగ్గరికి వెళ్ళి ఇషు ఇదిగో ప్రిన్సెస్ అని అన్నాడు. అంతే ఇషిక ఫోర్స్ గా ఇషితని లాక్కొని ప్రిన్సెస్ కాదు నా కూతురు మాత్రమే అని అంటుంటే ఇవాన్ నవ్వుతూ సరే నీ కూతురు ఓకేనా? నీ కూతురు ఎలా అయ్యిందనేది వివరంగా నీకు చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కూడా టైం దగ్గర పడిందిలే అని కన్నింగా నవ్వుతూ చెప్పగానే ఇషిక గుండెలు ఆదిరి చూడు మిస్టర్, నువ్వు మాకు దూరంగా ఉండు. మళ్ళీ నీ నీడ కూడా మా మీద పడటం నాకు ఇష్టం లేదు అని వేలు చూపిస్తుంటే ఇవాన్ ఆ వేలిని వెనక్కి విరుస్తూ డోంట్ యు డేర్. అప్పటి ఇషికలా నేను ఏది చెప్తే అది వినేలా ఉండు ఇషు. కాదని నన్ను కంట్రోల్ చెయ్యాలని ట్రై చేస్తే ఇప్పటి నుంచి నేను స్వేర్ చెయ్యను, అర్థమయ్యిందా అని ఎర్రబడిన కళ్ళతో చెప్పి ఇషిక వేలిని వదిలేసి ఆ వేలి మీదే ముద్దు పెట్టి వెళ్ళు ఓవర్ గా తిన్నావు కదా, అదంతా అరిగించుకోవటానికి బాగా వాక్ చేయి అని చెప్పి ఇవాన్ ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళగానే ఇషిక చిన్నగా ఫ్రస్ట్రేషన్ గా అరుస్తూ కాలిని బలంగా నేలకేసి కొట్టి సాగర్ తన దగ్గరికి వచ్చి అక్క వెళ్దామా అని అడిగాడు. హా కన్నా, నేను నీకోసమే చూస్తున్నాను పద అంటూ ఇషిక మొహాన్ని చాలా వరకు నార్మల్ గా పెట్టి ఇవాన్ మాటలే మైండ్ లో తిరుగుతూ ఉంటే ఆయన మా జీవితంలోకి రావటానికి వీల్లేదు. ప్రశాంతంగా ఉన్న మా జీవితాలు మళ్ళీ ఆయన రాకతో అల్లకల్లోలం కావటం నాకు ఇష్టం లేదు. నేను ఏదైనా భరించగలను, కానీ నా కూతురు విషయంలో ఒప్పుకోను అని అనుకుంటూ ఇవాన్ ఇండియా వెళ్లేలోపు తనకంటే ముందే ఇవాన్ కి చిక్కకుండా వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది ఇషిక. ఇవాన్ తన మోడల్స్ తో పాటు మిగిలిన వాళ్లతో పాటు కలిసి డిన్నర్ చేసేశాక తను కూడా హోటల్ కి వెళ్లిపోయాడు. అలా ఫ్రెష్ అయ్యి అవ్వగానే కనెక్టెడ్ డోర్ ఓపెన్ చేద్దాం అనుకుని ఇవాన్ కి అది లాక్ చేసి ఉండటం చూసి నవ్వుకుంటూ తెలివైన దానివి ఇషిక, అప్పటిలా లేవు, చాలా మారిపోయావు అనుకుంటూ ఇవాన్ తన రూమ్ నుంచి బయటకు వచ్చి డోర్ లాక్ చేసేసి పక్కన ఉన్న రూమ్ డోర్ బెల్ కొట్టాడు. ఇషిక కొంచెం టెన్షన్ గా డోర్ వరకు వచ్చి ఎవరు అని అడుగుతూ హోల్ నుంచి బయటికి చూసింది. కానీ అక్కడ ఎవరు కనిపించకపోవటంతో ఎవరు అని అడుగుతుంటే మరోసారి డోర్ మోగి రూమ్ సర్వీస్ మేడం అని అన్నారు. ఓ రూమ్ సర్వీస్ అదనా, ఇవాన్ గారేమో అని భయపడి చచ్చాను అనుకుంటూ ఇషిక రిలాక్స్ గా డోర్ ఓపెన్ చేయగానే రూమ్ సర్వీస్ అతను తీసుకువచ్చిన జ్యూస్ తను తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పి ఇషికని తోసుకుంటూ మరి లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తే వెయిటర్ క్లోజ్ అయిన డోర్ వైపు ఆశ్చర్యంగా చూసి వెంటనే భుజాలు ఎగరేసి తనకెందుకు అనుకుని వెళ్లిపోయాడు. ఇవాన్ దౌర్జన్యంగా లోపలికి రాగానే ఇషిక కోపంగా నువ్వెందుకు వచ్చావు, బయటికి వెళ్ళు అని అరుస్తుంటే ఇవాన్ కోపంగా ఒక్క చూపు చూసి చిన్నగా మాట్లాడు, ప్రిన్సెస్ డిస్టర్బ్ అవుతుంది అని అన్నాడు. ఇషిక పళ్ళు నూరుతూ ఇవాన్ వైపు చూస్తూనే ఓవర్ చేయకండి ఇవాన్ గారు, బయటికి వెళ్ళండి. ఎందుకు పదే పదే నన్ను విసిగిస్తున్నారు? ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాను, మళ్ళీ నా లైఫ్ లోకి ఎంటర్ కావాలని ఎందుకు చూస్తున్నారు? నా మానాన నన్ను వదిలేయొచ్చు కదా, మీరు కోరినట్టే మీ జీవితాన్ని మీకు ఇచ్చేశాను కదా, ఇంకా నా దగ్గర ఏం మిగిలిందని ఇలా కూడా ఉండనివ్వట్లేదు అని ఏడుస్తూ అడిగింది. ఇవాన్ తన ఏడుపు చూడటమే బలంగా గుండెలకు హత్తుకొని నేనెందుకు మీ వెనక ఇలా ఉన్నానో నీకు తెలియదా? నీ మనసుని అడుగు చెప్తుంది ఎందుకు మిమ్మల్ని నేను వదలలేకపోతున్నాను అని. ఎందుకే నీది కాని క్యారెక్టర్లో ఉండాలని అనుకుంటావు? ఎందుకు నాకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు ఇలా చేసే కొద్దీ ఇంకా ఇంకా నాలో పంతం పెరుగుతుంది ఇషిక. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిన్ను పూర్తిగా నా దగ్గర లాక్ చేసేయాలని మొండితనం పెరిగిపోతుంది. నన్ను ఇంకా సెల్ఫిష్ గా మార్చేయకు. అప్పటి ఇవాన్లా మారితే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగానైనా నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను. నన్ను ఇలానే ఉండనివ్వు అని మార్దవంగా చెప్పాడు. ఇషిక గట్టిగా ఏడుస్తూ లేదు లేదు, నేను మీతో రాను, నాకు మీరంటే ఇష్టం లేదు, ఐ హేట్ యు అని అంటుంటే ఇవాన్ ఫోర్స్ గా ఇషిక పెదవులు అందుకొని ఊపిరాడనంత గాఢంగా ముద్దు పెడుతూ అలానే తనని తీసుకువెళ్లి ఇషితకి డిస్టర్బ్ అవ్వకుండా ఒక సైడ్ బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరిపోయి పెదవులు మాత్రం వదలకుండానే నడుముని చుట్టేశాడు. ఇవాన్ ఇషిక నుంచి వదిలించుకోవాలని ఎంత గింజుకున్నా అంతకంత ఇవాన్ పట్టు పెరుగుతుందే తప్ప కొంచెం కూడా తగ్గటం లేదు. పైగా ఇన్ని సంవత్సరాల తర్వాత మలిసారి పెడుతున్న తొలి ముద్దు కావటంతో ఇవాన్ లో ఫోర్స్ చాలా ఎక్కువగా ఉండటం వలన ఇషిక ఎంత వదిలించుకోవాలనుకున్నా అవ్వటం లేదు. తనకి ఊపిరి భారంగా మారినప్పుడు ఇవాన్ భుజాల మీద కొడుతుంటే
అప్పుడు పెదవులు వదిలిన ఇవాన్ ఇషిక మెడ మీద ఆగకుండా ముద్దులు పెడుతూ, నువ్వు నన్ను వదిలించుకునే కొద్దీ నేను అంతకంతకు నా పట్టు బిగుస్తూనే ఉంటాను ఇషిక. నీకు నా గురించి తెలుసు. నాకు కావలసింది నేను ఎలా అయినా తీసుకుంటాను. సో ఫిక్స్ అయిపో. నువ్వు నా సొంతం. నాకు మాత్రమే సొంతం. నువ్వు వద్దన్నా నేను నిన్ను వదలను అని చెప్తూనే భుజం మీద కొరికి ఇషిక గుండెల మీదకి చేరి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ ఈ మాటలన్నీ వింటున్న ఇషిక ఏడుస్తూ లేదు అని అంటుంటే ఇవాన్ తన చుట్టూ చేతులు వేసి, సరేలే కాని ప్రశాంతంగా పడుకో, నాకు నిద్ర వస్తుంది. ఇన్ని రోజుల తర్వాత నా అసలైన స్థానానికి చేరేసరికి మనసు కూడా ప్రశాంతంగా మారింది అంటూ ఇషిక గుండెల మీద నైటీ మీద నుంచి ముద్దు పెట్టి, ఐ లవ్ యూ ఇషిక అని ఎంతో ప్రేమగా చెప్పి చేతికి అందెత్త దగ్గరలో ఉన్న కూతురి మీద కూడా చేయి వేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే ఇషికకి జరిగేది జీర్ణించుకోలేక ఇవాన్ని వదిలించుకోలేక అలానే బాధగా కళ్ళు మూసుకుంది. తర్వాత రోజు ఉదయం ఇవాన్ కళ్ళు తెరిచేసరికి తన పక్కన ఇషిక కాని ఇద్దరు లేకపోవటం చూసి నవ్వుకుంటూ, నా నుంచి తప్పించుకుంటున్నావా ఇషిక? అది జరిగే పనేనా? నిన్ను ఎలా అయినా నా దగ్గరికి రప్పించుకోగలను. రేపు నేనిచ్చే సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయి అని కన్నింగా అనుకుంటూ ఒళ్ళు విరుస్తూ, అబ్బా, చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా. ఇకపై కూడా ఇలానే ప్రశాంతంగా నా భార్య బిడ్డలతో ఉంటాను. ఇన్ని రోజులు తనకిచ్చిన టైం అయిపోయింది అని అనుకుంటూ ఇవాన్ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. ఇవాన్ ఇంటికి చేరటమే హాల్లోనే కూర్చుని ఉన్న భాగ్యలక్ష్మి గారు సుందరం గారితో, అడగండి వాడిని, నా మనవరాలు ఎలా ఉందని అని కోపంగా అడిగారు. ఇవాన్ అన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా నవ్వుతూ భాగ్యలక్ష్మి గారి పక్కన కూర్చుని, చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే సంతోషంగా కూడా ఉంది. రేపు మన ఇంటికి కూడా వస్తుంది. ఇకపై మనతో పాటే ఉంటుంది నాని. యూ డోంట్ వరీ. ఇకనైనా నాతో మాట్లాడు అని తన గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. భాగ్యలక్ష్మి గారు విసురుగా ఇవాన్ చేతిని తప్పించి, వాడితో చెప్పండి, ఇషిక తనని క్షమించేంత వరకు వాడితో నేను మాట్లాడటం అనేది జరగదని. ఎప్పుడైతే ఇషిక వాడిని క్షమిస్తుందో అప్పుడు నేను కూడా వాడితో మాట్లాడుతానని. అప్పటి వరకు నా దగ్గర మునిపటిలా చొరవ తీసుకోవడానికి ప్రయత్నించొద్దని చెప్పండి అని సీరియస్ గా చెప్పి ఆవిడ రూంలోకి వెళ్ళిపోతే ఇవాన్ నీరసంగా మొహం పెట్టి సుందరం గారి వైపు చూశాడు. సుందరం గారు నవ్వుతూ భుజాలెగరేసి, మీ నానిని ప్రసన్నం చేసుకో. ఆడవాళ్ళ అలక అంత త్వరగా తీరేది కాదులే అని నవ్వుతూ అన్నారు. తప్పదు కదా తాతయ్య అని ఇవాన్ పెద్దవి విరిచి తన రూంలోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. నేను ఇదంతా ఏర్పాటు చేయటానికి ముఖ్యమైన కారణం నా భార్య బిడ్డలని ఈ ప్రపంచానికి పరిచయం చేయటం. అందుకోసమే ఇదంతా ఏర్పాటు చేయించాను. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై డాటర్ అండ్ వైఫ్, మిసెస్ ఇషిత అని ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న ఇషితని పిలవటంతోనే ఇషిత చెంగుమంటూ డాడా అని ఇవాన్ దగ్గరికి పరిగెడితే ఇషిక షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది నమ్మలేనట్టు. Thank you for listening and please like, share, comment and subscribe.